ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనము. ఫర్ వేర్ యువర్ ట్రెజర్ ఈస్, దేర్ యువర్ హార్ట్ విల్ బి ఆల్సో. గాస్పల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 21. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు, కృపగల మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుడు మనకు ఈ లేఖనము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మన ధనము ఎక్కడ ఉంటుందో అక్కడ మన యొక్క మనస్సంతా ఉంటుంది అని. ఈ యొక్క వాక్య సందర్భంలో ధనము అనగా కేవలం డబ్బు అని మాత్రమే రాదండి. ఇంగ్లీష్ లో అయితే మంచిగా ఒక మాట వ్రాయబడింది, ట్రెజర్ అని. ట్రెజర్ అనగా నిధి. ఏదైతే విలువైనదో, ఏదైతే బహు ముఖ్యమైనదో అదే మనకు నిధి కదండి. కొందరికి వారి సంపాదన నిధి, కొందరికి వారి కుటుంబము నిధి, మరి కొందరికి వారి పిల్లలు, వారి ఉద్యోగము, వారి వ్యాపారము. ఇలా దేనికైతే వారి ప్రాముఖ్యత ఉంటుందో అదే వారికి నిధిగా, విలువైనదిగా ఉంటుంది. దేనికైతే విలువనిస్తారో అక్కడ వారి హృదయం ఉంటుంది. కొన్నిసార్లు మనము కొంతమంది మనుషులను చూడవచ్చు, వారు మనతో మాట్లాడుతున్నట్టే ఉంటారు గాని మన మధ్య ఉండరు. ఏదో ఆలోచనతో ఉంటారు. హృదయము మనమున్న ప్రాంతంలో లేకపోతే, మనము మనుషుల మధ్య ఉన్నా సరే ఉపయోగం లేదు. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, వాక్యము చెబుతుంటే వాక్యము వినరు. విన్నట్లుగానే పాస్టర్ వైపు ముఖము పెట్టి చూస్తుంటారు గాని వారి హృదయము ఇంట్లో ఉన్న బంధువుల దగ్గరనో, స్నేహితుల దగ్గరనో, లేదా ఏదైనా సమస్యను గురించిన ఆలోచనలోనో ఇలా ఉంటుంది. అటువంటప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నా సరే వారు ఆ ఆనందాన్ని అనుభవించలేరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం ఏం చెబుతుందంటే, నీ ధనము, నీ ప్రాముఖ్యత ఈ లోకములో నిధి ఏది కావద్దు. నీ ధనము, నీ ప్రాముఖ్యత ఈ లోకములోనిది ఏది కావద్దు. దేవుడు మాత్రమే అయి ఉండాలి. ఎప్పుడైతే నీ ధనము దేవుడై ఉంటాడో నీవు ప్రశాంతంగా, సమాధానంగా, సంతోషంగా జీవించగలుగుతావు. నిన్ను దేవుడు నడిపిస్తాడు. ఆయన వాక్యములో నీవు ఎదుగుతావు, అన్ని విషయాల్లో ఫలిస్తావు. ఒకవేళ నీ నిధి లేదా నీ ప్రాముఖ్యత నీ యొక్క డబ్బు అయితే, డబ్బు సంపాదన పైనే ఆశ ఉంటుంది, వ్యాపారం పైనే ఆశ ఉంటుంది. నీ హృదయం ఎప్పుడు కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది, ధనం వెనుక పరిగెడుతుంది. అప్పుడు నీలో ప్రశాంతత ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఎంతమంది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈ రోజులో సంతోషంగా జీవించగలుగుతున్నారండి? ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ తోనే ఉంటారు కదా. ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే దేని గురించో ఆలోచిస్తూ బిజీగా ఉంటారు. పోనీ నీకు ధనం పైన ఆశ లేదు కానీ కుటుంబం పైన ఆశ ఉంటే, కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తే, వారికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంటే అప్పుడైనా కనీసం సంతోషంగా ఉండగలవా? వాళ్ళు అలా మాట్లాడారని, ఆమె ఇలా అన్నదని, నేను ఇంతగా ప్రేమిస్తుంటే నన్ను పట్టించుకోవడం లేదు, నాకు గౌరవం ఇవ్వడం లేదు, సమస్తము తెచ్చిపెడుతున్నా నన్ను లెక్క చేయడం లేదని ఇలా నీ హృదయములో గందరగోళం, అశాంతి రాజ్యమేలుతూ ఉంటుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రపరుచుకో, నీ హృదయములో నుండి జీవధారలు బయటికి వెళ్ళును అని. నీ హృదయాన్ని నీవు ఈ రోజున భద్రపరుచుకోలేకపోతే నీవు సంతోషంగా ఉండలేవు. నీ హృదయాన్ని సరైన స్థలములో ఉంచకపోతే నీవు ప్రశాంతంగా జీవించలేవు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఎంతగానో ప్రేమించాడు. అయితే దేవుడు అన్నాడు, అబ్రహాము, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును దహన బలిగా సమర్పించు అని. దానికి అబ్రహాము ఏసాకు చెప్పలేదు, ఏ వంక చెప్పలేదు, నేరుగా బలివ్వడానికి తీసుకొని వెళ్ళాడు. కనీసం హృదయములో
ఏ భయం కూడా అతనికి లేదు. ఎందుకంటే తన ప్రాధాన్యత తన ధనము, కుమారుడు కాదు, భార్య కాదు, తన ఆస్తి కాదు, సజీవుడైన దేవుడు మాత్రమే. అందుకే అబ్రహాము ప్రశాంతంగానే ఉండగలిగాడు, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోగలిగినాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఈ లోకంలో నశించిపోయే ఆస్తులకా, బ్యాంక్ బ్యాలెన్స్ కా, మరి ఇంకా దేనికో నీవు విలువనిస్తూ హృదయములో నెమ్మది, ఆనందము, సంతోషము, సమాధానము లేక ఉన్నావేమో. దేవుడు ఈ రోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ యొక్క విలువ ఆయనకి ఇవ్వమంటున్నాడు. అప్పుడు నీ హృదయము ఆయన దగ్గర ఉంటే దేనిని గురించినటువంటి చింత నీకు ఉండదు, భయం ఉండదు, కలవరం ఉండదు, నిరాశ ఉండదు, నిన్ను ఏది ఆవరించదు, ప్రశ్నార్థకమైనటువంటి భవిష్యత్తు అస్సలే ఉండదు. అన్ని విధాల ఆశీర్వదింపబడి సంతోషంగా నీవు జీవించగలవు. కాబట్టి దేవుని దగ్గర నీ హృదయమును ఉండనివ్వు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయా మా యొక్క హృదయము అయా మీ యొద్ద ఉన్నట్లయితే మేము శాంతితో, సమాధానముతో, ఎటువంటి టెన్షన్ లేకుండా మేము జీవించగలమని లేఖనము ద్వారా సూటిగా మాతో మాట్లాడారయ్యా. మా యొక్క హృదయములో అయా ధనమును గురించినటువంటి చింత ఉంటే, మరి తండ్రి వ్యాపారం గురించినటువంటి చింత, కుటుంబం గురించినటువంటి చింత ఉంటే అదే ఆలోచనతో మేము ఉంటామని, నీ సన్నిధిలో ఉండినా కూడా తండ్రి వ్యర్థమేనని అయా లేఖనము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, వ్యాధి బాధలతో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డకు ప్రభా యేసు నామములో విడుదల దయచేయండి అయ్యా. అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చండి అయా. మరి తండ్రి వారికి ఉన్న శారీరక రుగ్మతలను యేసు నామములో కొట్టివేయండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మరణపు టంచులలో ఉండి మీకు మొరపెడుతున్న బిడ్డలకు కూడా తండ్రి అయ్యా మీ శక్తి చేత వారిని నింపి అయ్యా సంపూర్ణ స్వస్థత పొందుకున్న వారిగా వారిని నిలవబెట్టండి అయ్యా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబములో శాంతి లేక, సమాధానము లేక జీవిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబములు శాంతిని, సమాధానం, నెమ్మదిని అయా సంతోషమును మీరు వారికి దయచేయమని, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలను కొట్టివేయమని, ప్రేమ కలిగి జీవించుటకు సహాయము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలను తండ్రి మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి నా ప్రభువా. అయా మరి తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వారు వెళ్లే ఇంటర్వ్యూలో ప్రభా బిడ్డలు సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించండి. పాస్పోర్ట్ విషయంలో, వీసా విషయంలో ప్రభా ఇతర దేశాలు వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కోరికను తండ్రి మీరు తృప్తిపరచండి. ప్రతి బిడ్డ ఆశను మీరు తృప్తిపరచండి తండ్రి. సహాయము చేయండి అయ్యా. అదే విధంగా నా ప్రభువ కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి నా ప్రభా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయ్యా. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఏ పని లేక ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మంచి పనిని వారికి దయచేయండి నా ప్రభా. వారి యొక్క కష్టార్జితం అంతటిని మీరు దీవించండి ప్రభా. గర్భఫలము లేని బిడ్డలకు తండ్రి అయ్యా గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా భారతదేశాన్ని దీవించండి ప్రభా. ఆశీర్వదించండి అయ్యా. సమాధాన దేశముగా ఉండునట్లుగా సహాయము చేయండి అయ్యా. అధికారులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. మీ యొక్క జ్ఞానమును, వివేచనను వారికి దయచేయండి అయ్యా. అదే విధంగా వృద్ధులను మీరు బలపరచండి అయ్యా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షముగా వాద్యమాడే దేవుడవు, వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడు, వారి అవసరతలన్నిటిని తీర్చే దేవుడవు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు మరి ప్రభా రక్షణ లేక ఉన్నారో ప్రభా వారికి రక్షణను దయచేయండి. మారు మనసు లేక ఉన్నారో ప్రభా వారికి మారు మనసును దయచేయండి నా ప్రభా. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు పడే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా ప్రభా అయా దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. వారిని మీరు దీవించండి
దీవించండి, వారి పరిచర్యను ఆశీర్వదించండి, విస్తరింప చేయమని వేడుకుంటున్నాము దేవా. సువార్థికులను మీరు దీవించండి అయ్యా. మీ సువార్త సేవ చేస్తుండగా ప్రభా వారికి కలిగే అడ్డంకులు ఆటంకాలు అన్నిటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. మిషనరీస్ ని దీవించండి ప్రభా, వారు చేస్తున్న పరిచర్యను మీరు ఆశీర్వదించండి ప్రభా. అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని తన్ని మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం దేవా. అయా వివాహాల విషయంలో మీ యొక్క చిత్తమును బట్టి మొరపెడుతున్న ప్రతి బిడ్డ అయా వివాహము ఘనముగా జరుగునట్లుగా కృప చూపించండి అయా. అదే విధంగా నా తండ్రి యవ్వన బిడ్డలను దీవించండి, చిన్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. అయా వారికి క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.